గవర్నమెంట్ స్కీమ్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు భారీ గుడ్ న్యూస్. ప్రతి నెల మీ అకౌంట్లోకి 2,500 రూపాయలు. కొత్త పథకం గవర్నమెంట్ స్కీమ్ మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ స్కీమ్ మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా అర్హులు అయిన వారికి ఈ ప్రభుత్వ పథకం ద్వారా డబ్బులు ఇచ్చే కార్యాచరణపై ఆలోచన మొదలయ్యింది. ఇదే జరిగితే అతి త్వరలో మహాలక్ష్మి పథకం ద్వారా మీ అకౌంట్లో నెలకు 2,500 రూపాయలు వచ్చేస్తాయి. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి? మహిళల ఖాతాల్లో డబ్బులు ఎలా పడనున్నాయి? ఎప్పుడు ప్రభుత్వం ప్రకటించనుంది వంటి అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. ప్రతి పథకంలో మహిళలకే భాగస్వామ్యం చేస్తూ వారి మన్ననలు పొందే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల హామీల్లో కూడా మహిళలను ఆకట్టుకునే పథకాలనే కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. దాంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ఎన్నికల్లో గెలిచింది. ఆ తర్వాత నుంచి మహిళల కోసం ఒక్కో పథకం ప్రవేశపెడుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ మొదటి పథకంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించింది. ఆ తర్వాత మహిళల పేరుపై బస్సులు ఇప్పించడాలు, మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయడం, క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం, ఇటీవల మహిళా సంఘాల గ్రూప్స్లకు లోన్స్ ఇచ్చే ఆలోచన చేసింది. ఆ మహిళలు మరణిస్తే ఆర్థిక భరోసా కల్పించేలా ప్లాన్ చేసింది కాంగ్రెస్. అయితే కొత్త మరో పథకం తీసుకువచ్చే ఆలోచన కూడా చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలని మేనిఫెస్టోలో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం గురించి ఎన్నికల సమయంలో బాగా వైరల్ అయింది. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసుకుంది. కానీ 2 సంవత్సరాల సమయం దగ్గరకు వస్తున్నా ఇంతవరకు ఆ పథకం గురించి నోరు ఎత్తలేదు. దాంతో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలు పెట్టాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో మహిళలకు 2,500 ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ పథకం అమలు చేస్తే వచ్చే స్థానిక ఎన్నికల ముందే చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పథకం ప్రయోజనం ఎక్కువగా గ్రామాల్లోని మహిళలకే వెళ్తుంది. అందుకు ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ పథకం ఎలా అమలు చేస్తారు, ఏ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్తారు అనే మాత్రం సరైన ప్రకటన ఇంకా వెలువడలేదు.